మధుస్ క్రియేటివ్ కార్నర్. అయితే ఈరోజు మనం ఏపీ 10th క్లాస్ 2025 బ్యాచ్కి లో హిందీ సబ్జెక్ట్ 6th లెసన్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. అయితే మనకైతే సెమిస్టర్లో హిందీ సెమిస్టర్ 1లో ఇదే లాస్ట్ లెసన్ అనమాట. సో ఇది అయిపోతే మనకి ఇక్కడ నుండి సెమిస్టర్ 2 హ్యాపీగా స్టార్ట్ చేసేసుకోవచ్చు. సో మనకి లెసన్ యొక్క నేమ్ ఏంటి? అంతర్రాష్ట్రీయ స్థాన్ పర్ హిందీ. అంతర్రాష్ట్రీయ స్థాన్ పర్ హిందీ అంటే అంతర్రాష్ట్రీయ స్థాన్ పర్ హిందీ అంటే సో అంటే అంతర్రాష్ట్రీయ స్థాన్ ఆ ప్లేస్లో అంత లెవెల్లో స్థాయిలో మన హిందీ అనేది ఉంది అని అది అంత స్థాయిలో మన హిందీ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మన హిందీ అనేది ఉంది. సో ఈ లెసన్లో ఏంటంటే మెయిన్ హిందీ లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ దీని గురించి లెసన్లో అయితే మనకు తెలుస్తుంది. సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఉన్ముఖీకరణని చూద్దాం. उन्मुखीकरण पशु पक्षियों की भी भाषा होती है. इसका मतलब वे एक दूसरे का आशय बखूबी समझ लेते हैं. यह बात तो है कि पशु पक्षियों की मनुष्यों जैसी सुविकसित भाषा नहीं होती, पर वे सीधी सादी आवाज़ों और क्रियाओं से अपने भाव व्यक्त कर सकते हैं. ये बड़ी आसानी से खुशी, भय, चेतावनी, आमंत्रण जैसी खाई भावनाएं दर्शा सकते हैं. किसी पक्षी द्वारा किए गए संकेत अन्य पक्षी भी पहचान सकते हैं. సో అయితే ఉన్ముఖీకరణలు ఏం చెప్పారు? మనకు పశుపక్షం గురించి చెప్పారు. పశుపక్షం అంటే ఏంటి? పక్షులు జంతువులు. అయితే ఒక పక్షులు జంతువులు కూడా ఒక భాష అనేది ఉంటుంది అనేది అంటున్నారు. అంటే అవి ఒక్కదానితో ఒకటి మనలాగా భాష మన ఏంటి మనకంటూ ఒక స్పెషల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో సౌండ్ స్పెషల్గా మనం మాట్లాడతాం. బట్ అవి అలా కాదు. వాటితో మనం వింటే ఒకే సౌండ్ మనలాగా డిఫరెంట్గా సౌండ్ అనేది రాదు. అది ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ అయితే బౌ బౌ అని ఎప్పుడు అలాగే అరుస్తుంది. వెరైటీగా అరుదు కదా, సేమ్ రొటీన్గా అలాగే అరుస్తుంది. బట్ అలా అరిచినా కూడా వాటివి ఏమంటున్నాయి, ఏ అర్థంతో ఉంటున్నాయని వాళ్ళ భావాలు అనేది ఇంకొక ఆపోజిట్ పక్షులకు కానీ జంతువులు కానీ తెలుస్తాయని చెప్తున్నారు. అంతేకాకుండా వాటి ఆనందం వచ్చిన, భయం వచ్చిన, ఏదైనా అలర్ట్ అంటే హెచ్చరిక అయినా, ఆహ్వానం చేయాలన్నా ఏదైనా కూడా ఇలాంటి ఈ సైన్తోనే వాళ్ళు చెప్తారు. సో దీన్ని బట్టి ఇంకొక ఉన్న పక్షి అయితే పక్షి, లేదా జంతువు అయితే జంతువుకి వాటికి అర్థం అవుతుందని చెప్తున్నారు. ఇలా వాటికి కూడా ఒక భాష అనేది ఉంటుంది. సో అవి కూడా ఇలా మాట్లాడుకుంటారని చెప్తున్నారు. సో ఈ యొక్క ఉన్ముఖీకరణ ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించిన ఇక్కడ 3 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. సో అండ్ ఈ యొక్క పాఠం యొక్క उद्देश्य क्या है? छात्रों को पत्र लेखन की विविध शैलियों का ज्ञान कराना, उनके लेखन सृजन के विकास के साथ साथ उन्हें अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्व बताना है. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇంటర్నేషనల్ లెవెల్లో హిందీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సో అంతర్రాష్ట్రీయ స్థానంలో మన హిందీ భాష, హిందీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది విద్యార్థులకి యొక్క లెసన్లో స్టూడెంట్స్కి చెప్తారు. దాంతోపాటు లెటర్ అనేది ఎలా రాయాలి, ఒక లెటర్ మీద ఒక ఐడియా అనమాట. సో పత్ర అనేది ఎలా రాయాలి అనేది. సో ఈ యొక్క లెసన్లో అయితే మనకి స్టోరీ కానీ లేదా కవిత కానీ అలాంటివి లేవు. ఒక పత్ర అయితే ఉందన్నమాట, లెటర్. సో ఈ లెటర్ ఎవరికి రాశారనేది చూడండి. మీకైతే ఇప్పుడు నేను ప్రొవైడ్ చేసిన దాంట్లో మీకు ఇక్కడ కొన్ని డిఫరెన్సెస్ అనేవి వచ్చాయి. బట్ మీ టెక్స్ట్ బుక్లో మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి నేను ప్రొవైడ్ చేసిన పీడిఎఫ్లో అయితే హైదరాబాద్ అని వచ్చింది. బట్ మీకు మీ టెక్స్ట్ బుక్లో చూడండి అక్కడ విజయవాడ అని ఉంటుంది. విజయవాడ 4th January 2025. సో ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ అనమాట. సో అలా వచ్చింది. సారీ ఫర్ దట్. బట్ జస్ట్ స్మాల్ చేంజెస్ మాత్రం ఉన్నాయి. సో మీరు టెక్స్ట్ బుక్తో కంపేర్ చేయండి. హియర్ అయితే ఇప్పుడు మీకు ప్రెసెంట్ ఇంపార్టెంట్ ఏంటంటే లెటర్ రాసిన వాళ్ళని ఏమంటారు, ఎవరికి రాసినారు అంటే రైటర్, రిసీవర్ ఎవరు అనేది తెలుసుకోవాలి. ఇక్కడ ఈ లెటర్ రాసిన వాళ్ళు ఎవరు, నేను మీ టెక్స్ట్ బుక్ పరంగా చెప్తున్నా, అంటే ప్రజెంట్ సిలబస్ పరంగా చెప్తున్నా. ఇక్కడైతే నేమ్స్
ప్లేస్ నేమ్లు ఇంకెవరు రాశారనే పేర్లు మాత్రమే ఇప్పుడు నేను ప్రొవైడ్ చేసిన ఈ టెక్స్ట్ బుక్లో అయితే చేంజ్ అయింది. బట్ నేనైతే చెప్పడం అయితే దీని గురించి లెక్కలో తీసుకోకండి. ఆ విషయమే ఇప్పుడైతే మీకు ప్రజెంట్ ఏ సిలబస్ ఉందో ఏ నేమ్స్ ఉన్నాయో అవి మాత్రమే చెప్తాను. సో ఇది రాసిన వారు ఎవరంటే, ఈ లెటర్ ఎవరు రాశారంటే ఫస్ట్ ఇంపార్టెంట్, ఎవరు రాశారు ఈ లెటర్? కృషిత్ అనే పర్సన్ ఈ లెటర్ని రాశారు. సో ఎవరైతే లెటర్ రాశారో వాళ్ళని ప్రేషక్ అని హిందీలో అంటారు. రైటర్ ఎవరైతే ఒక లెటర్ని రాశారో వాళ్ళని ప్రేషక్ అని అంటారు. సో ఎవరికి రాశాడు ఈ కృషిక్ అనే అబ్బాయి? ఎవరికి రాశారు అంటే ఇమాన్యుల్, ఎం ఇమాన్యులు అనే అతనికి రాశారనమాట. సో ఎం ఇమాన్యులు గురించి మీ టెక్స్ట్ బుక్ లో చూస్తే లాస్ట్ ఎండింగ్ లో ఈ యొక్క లెసన్ ఎండింగ్ లో మీకు అయితే ఉంది ఏమని, ఎం ఇమాన్యులు 10वीं కక్ష అంటే తను 10th స్టాండర్డ్ చదువుతున్నాడు. సో తన స్కూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అండ్ అతను ఎక్కడ జయనగర్ కాలనీ కడపలో ఉంటున్నాడని అని లాస్ట్ లో అయితే మీకు ఎండింగ్ లో ఇచ్చాడు. సో అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్లేస్ అయితే ఇతను విజయవాడ నుంచి ఈ కృషిత్ అనే అబ్బాయి ఎక్కడి నుంచో రాస్తున్నాడు. ఓకే, ఎప్పుడు రాస్తాడంటే 4 జనవరి 2025 రాయడం జరిగింది. అయితే స్టార్ట్ చేద్దాం. ప్రియమిత్ర, సో ఫ్రెండ్స్ లెటర్ కదా, ఇది ఫ్రెండ్కి రాస్తున్నాడు కాబట్టి ప్రియమిత్ర అని చెప్పడం జరిగింది. ప్రియమిత్ర, तुम कैसे हो? आशा करता हूँ कि तुम अपने परिवार के साथ सकुशल हो। यह जानकर बड़ी प्रसन्नता हुई कि तुम हिंदी से जुड़े विविध कार्यक्रमों में भाग ले रहे हो. అయితే ఏం చెప్తున్నారు ఇక్కడ? సో ఈ యొక్క అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ లెటర్ కదా. సో ఎలా అన్నాడు, ఓ మై డియర్ ఫ్రెండ్, ఎలా ఉన్నావు, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు నువ్వు? సో నువ్వు మీ ఫ్యామిలీతో కలిసి, కుటుంబంతో కలిసి సురక్షితంగా అంటే బాగా ఉన్నావని నేను ఆశిస్తున్నాను. అయితే అంటే ఇది ఒక ఇప్పుడు రాసిన లెటర్ అనేది రిప్లై లెటర్ అనమాట. సో ఫస్ట్ ఈ అబ్బాయికి, సో ఇంకో అబ్బాయి ఎవరికైతే రాస్తున్నాడో తన పేరు ఏంటనుకున్నాం మనం, ఇమాన్యులు. సో ఇమాన్యులు అనే అబ్బాయి ఫస్ట్ ఇమాన్యులు అనే అబ్బాయి ఈ యొక్క కృషిత్కి ఫస్ట్ ఒక లెటర్ రాస్తాడు అనమాట. అంటే ఈ యొక్క సిచ్యువేషన్ బట్టి అలా అండర్స్టాండ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఇచ్చిన మ్యాటర్ పెట్టి ఏమని, మాకు స్కూల్లో అయితే హిందీ డే కోసం కొన్ని పోటీలు అనేది, కొన్ని కార్యక్రమాలు అలాంటి కాంపిటీషన్స్ అలా జరుగుతున్నాయి. సో హిందీ గురించి ఇంపార్టెన్స్ నాకు కాస్త చెప్పు అని ఆ అబ్బాయి తినకు అడగడం జరిగింది. సో అలా అడిగినందువల్ల తిను తనకి రిప్లై లెటర్ రాస్తూ ఈ యొక్క లెటర్ని రాస్తున్నాడు అనమాట. ఏమంటున్నాడు, నువ్వు హిందీకి సంబంధించిన ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నావు, అంటే ఒక కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నావు అని నాకు తెలిసింది. సో నువ్వు చెప్పావు కదా, అది నాకు చాలా సంతోషంగా ఉంది. సో చాలా హ్యాపీగా ఉంది. బడి ప్రసన్న హువా అంటే చాలా హ్యాపీగా ఉంది దానివల్ల. तुमने अपने पत्र में जानना चाहा कि हिंदी भाषा का अपने जीवन में क्या महत्व है. मैं तुम्हारी जिज्ञासा का नीचे समाधान दे रहा हूँ. అయితే చెప్పాను కదా ఇందాక అలా అన్నాడు. సో నీ యొక్క లైఫ్లో అంటే నువ్వు చెప్పావు కదా హిందీ యొక్క మన లైఫ్లో హిందీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, హిందీ లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో నీకు తెలుసుకోవాలని ఉందని నువ్వు నీ యొక్క ప్రీవియస్ లెటర్, ముందు లెటర్లో రాసి నాకు అడిగావు కదా. సో నీ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ సమాధానంగా ఈ యొక్క లెటర్లో అయితే నేను రాయడం జరిగింది. సో చూడు అని చెప్తున్నాడు. సో స్టార్ట్ చేద్దాం. भारतीय स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई. यह काम हिंदी से ही साध्य हो सका. आज हमें एक से अधिक भाषाएं सीखना जरूरी है, जिनमें हिंदी और अंग्रेजी का स्थान महत्वपूर्ण है. हिंदी से हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं. भारत के अलग अलग प्रांतों में अलग अलग भाषाएं बोली जाती है. हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए एक भाषा की आवश्यकता होती है, जिसे सारे भारतवासी जनता है.
वैसी भाषा ही हिंदी है जो सारे भारतीयों को एकता के सूत्र में बांधती है। हिंदी अपने शाब्दिक अर्थ से भी भारतीय कहलाती है, इसलिए देश के वर्तमान और भविष्य को ध्यान में रखकर भारतीय संविधान ने अनुच्छेद करने के लिए 343(1) के तहत हिंदी को 14 सितंबर 1949 को राजभाषा के रूप में गौरवान्वित किया है। तब से हम हर वर्ष 14 सितंबर को हिंदी दिवस मनाने हैं। సో వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. సో అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, భారత స్వతంత్రం. సో भारतीय स्वतंत्र संग्रह में देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई. అయితే సో ఎప్పుడు మన ఇండిపెండెన్స్ డే కోసం ఫైట్ చేసిన ఆ టైంలో ఇండియాని ఒక యూనిటీ అనేది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి మన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా మన ఇండియాలో ప్రతి ఒక్క స్టేట్ వాళ్ళు ఒక లాంగ్వేజ్ మాట్లాడలేదు, ఒక్కొక్క ప్లేస్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్క లాంగ్వేజ్ మాట్లాడుతుంది. అలాగే సో అప్పుడు కూడా సేమ్ అలాగే కదా. సో అప్పుడు ఇండియాలో అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలి. ఏంటి, మనకి ఇండిపెండెన్స్ వస్తే ఎలా ఉంటుంది, స్వాతంత్రం ఫ్రీడమ్ వస్తే ఎలా ఉంటుంది, కాబట్టి దీనికోసం మనం ఫైట్ చేయాలి అని అలా చెప్పాలంటే అందరికీ ఒక లాంగ్వేజ్ అనేది ఉండాలి కదా. సో ఒకవేళ వాళ్ళకి మీ లాంగ్వేజ్ రాదు, మీ లాంగ్వేజ్ వాళ్ళకి రాదు, అప్పుడు ఏమవుతుంది, మీరు మాట్లాడింది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు మాట్లాడేది మీకు అర్థం కాదు కదా. సో అలా అర్థం అవ్వాలంటే అందరికీ ఒకే ఒక లాంగ్వేజ్ ఉండాలి. సో ఆ ఒక లాంగ్వేజ్ ఉంటేనే అప్పుడు యూనిటీ, అక్కడ ఏకత అంటే యూనిటీ, కలయిక, ఏకత్వం అనేది వస్తుందని చెప్తున్నారు. సో ఈ పని కోసం ఇలా అవ్వడం కోసం హిందీ ద్వారా మాత్రమే అవుతుందని వాళ్ళు భావించి హిందీని సో అప్పుడు నేషనల్ లాంగ్వేజ్గా ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడు మనం ఒక్కటి కంటే ఎక్కువ భాషలను నేర్చుకోవడం అంటే చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ఒక లాంగ్వేజ్, మన మదర్ టంగ్ ఏంటి, ఇప్పుడు తెలుగు ఒకటే నేర్చుకుంటే సరిపోదు కదా, రిమైనింగ్ లాంగ్వేజెస్ కూడా నేర్చుకోవాలి. తెలుగు అనేది మనకు ఎక్కడ యూస్ఫుల్ అవుతుంది, ఒక జస్ట్ ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలో కూడా అన్ని ప్లేసెస్లో ఎక్కువగా తెలుగు అనేది యూజ్ చేయరు, హిందీ కూడా మాట్లాడుతుంటారు. సో మన తెలుగు అనేది జస్ట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే యూజ్ అవుతుంది. బట్ ఒకవేళ మీరు వేరే ప్లేసెస్కి ఇండియాలోనే ఇంకే అదర్ కంట్రీస్ అట్లా ఇండియాలోనే ఇంకేదో ప్లేసెస్కి వెళ్తే అక్కడ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మరాఠీ లాంగ్వేజ్ అనుకోండి, మరాఠీ మీకు రాదు, సో మీరు మాట్లాడేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి మీకు అర్థం. సో అప్పుడు కామన్ లాంగ్వేజ్ ఏంటి హిందీ. అప్పుడు వాళ్ళకి హిందీ, మీకు హిందీ వస్తే చక్కగా హిందీలో మాట్లాడుకోవచ్చు. సో ఇలాగా ఒకటి కంటే ఎక్కువ లాంగ్వేజెస్ అనేది నేర్చుకోవడం ఇంపార్టెంట్. దీనిలో హిందీ ఇంకా ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హిందీ అనేది మన నేషనల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. అంటే ఇండియాలో మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా ఎవరితోనైనా చక్కగా కమ్యూనికేట్ చేయాలంటే మనకు అవసరమైన లాంగ్వేజ్ ఏంటి, భాష ఏంటి, హిందీ. ఒకవేళ ఇండియా దాటి వేరే ప్లేస్కి వెళ్ళేది అంటే వేరే అదర్ కంట్రీస్కి వెళ్ళారు, అమెరికా కానీ ఇలాంటిది మన ఇండియాలోనే ఉండిపోవాలా, వేరే కంట్రీస్ కూడా జాబ్స్ చేయడం కానీ లేదా మామూలుగా ప్లేస్ని చూడడం కానీ వెళ్ళాలి కదా. సో అలా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ మాటలు మనకు అర్థం కావాలంటే మనకి ఇంగ్లీష్ కామన్ లాంగ్వేజ్ అనమాట, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. సో దానికి ఇంగ్లీష్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈ విధంగా చూసుకుంటే హిందీ ఇంకా ఇంగ్లీష్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. సో హిందీ ద్వారా మనం మొత్తం ఇండియాలో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అలాగన్నాడు ఇండియాలోనే గుర్తించగలుగుతాం ఇండియా మొత్తాన్ని తిరిగి. సో ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో ఇండియాలో అన్ని స్టేట్కి కనెక్ట్ అవ్వడానికి మనకి మొత్తం ఇండియాలోనే ప్రజలకు తెలిసిన భాష అవసరం. సో ప్రజలందరికీ యూనిటీ కావాలంటే సో అలాంటి ఒక భాష ఉందంటే అది ఒకే ఒక భాష, అది హిందీ. సో హిందీని సాహిత్య అర్థంలో కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాని హిందుస్థాన్ అని అంటాం. అంటే హిందీ అనేది పేరు వస్తుంది, రైట్. సో మనకు పేరు కూడా హిందుస్థాన్ అని
అలాగే ఉంది హిందుస్థాన్. అంటే హిందీ అనే పేరు అనేది ఇందులో వస్తుంది, ఇలా పిలుస్తారు. సో దీనివల్ల దేశం యొక్క వర్తమానం కానీ భవిష్యత్తు అంటే పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ ప్రజెంట్ కానీ ఇలా ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని భారత రాజ్యాంగం అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాళ్ళు ఏం చేశారు, సెప్టెంబర్ 14, 1949 ఆర్టికల్ 343(1) ఈ యొక్క ఆర్టికల్ ప్రకారంగా ఏం చేశారు, హిందీని నేషనల్ లాంగ్వేజ్ అధికార భాషగా ప్రకటించారు. సో అప్పటి నుండి మనం ప్రతి ఇయర్ సెప్టెంబర్ 14 హిందీ డేని జరుపుకుంటున్నాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ కింద లైన్లో చూస్తే వెయిట్. ఆజ్ భారత్ కే అలావా బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, భూటాన్, ఫిజీ, గుయానా, నెక్స్ట్ సురినామ్, त्रिनिडाद एवं टोबैगो, दक्षिण अफ्रीका, बहरीन, कुवैत, ओमान, कतर, सऊदी अरब गणराज्य, श्रीलंका, अमेरिका, इंग्लैंड, जर्मनी, जापान, मॉरिशस, ऑस्ट्रेलिया आदि देशों में हिंदी की मांग बढ़ती ही जा रही है. అయితే ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్నాం కదా. సో ఈ అన్ని ప్లేసెస్లో కూడా ఇప్పుడు ఏదైతే కంట్రీస్ చెప్పుకున్నా అది జస్ట్ మన ఇండియాలో మన భారతదేశంలోనే కాకుండా ఇండియా అనేది ఇలాంటివి ఏంటి బంగ్లాదేశ్ కానీ, నేపాల్ కానీ, మయన్మార్, భూటాన్, ఫిజీ, గయానా, అండ్ నెక్స్ట్ సురినామ్, ట్రినిడాడ్, ఇంకా టొబాగో, దక్షిణ ఆఫ్రికా, బహ్రెయిన్, సో కువైట్, ఓమన్, ఖతార్, సౌదీ అరేబియా రిపబ్లిక్, శ్రీలంక, అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, జపాన్, ఇలాగా ఎన్నో మొదలైనవి, ఆస్ట్రేలియా కానీ. సో ఇలాంటి దేశాల్లో కూడా హిందీకి డిమాండ్ అనేది ఇలాంటి దేశాల్లో అంటే అదర్ కంట్రీస్ జస్ట్ ఇండియాలో కాకుండా ఇంకా ఇలాంటి కంట్రీస్లో కూడా హిందీ లాంగ్వేజ్కి డిమాండ్ అనేది ఎక్కువ ఉందని చెప్తున్నారు. ఎలా అనేది చూద్దాం. विदेशियों में भी हिंदी की रचनाएं लिखी जा रही है, जिसमें वहाँ के साहित्यकारों का भी विशेष योगदान है. ये हम सब के लिए गर्व की बात है कि विदेशियों में भारतीयों से आपसी व्यवहार करने के लिए वहाँ के लोग भी हिंदी सीख रहे हैं. इस तरह हिंदी की मांग आज विश्व भर में बांधनी ही जा रही है. इसीलिए भारत के अलावा अन्य देशों में भी कई संस्थाएं हिंदी के प्रचार व प्रसार में जुटी हुई है. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, వెయిట్ ఇంకా ఉంది కదా, పేజ్ కంప్లీట్ చేసేసి ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. जनमोल केंद्रीय हिंदी संस्थान हिंदी शिक्षण प्रशिक्षण कार्यों से देश विदेश में अपना महत्वपूर्ण योगदान दे रहा है. आज विश्व भर में करीब 150 से अधिक विश्वविद्यालय हिंदी संबंधी कार्य का సంచల్ కర్ రహే హై. అయితే ఏం చెప్తున్నారన్నమాట ఇక్కడ, సో హిందీ యొక్క డిమాండ్ అనేది మన దగ్గర కాదు, రిమైనింగ్ వేరే ప్లేసెస్లో కూడా వేరే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా రాష్ట్రాల్లో కూడా అవుతుంది. సో విదేశీయులు కూడా ఇంటర్నేషనల్ వాళ్ళు ఫారినర్స్ కూడా ఏం చేస్తున్నారంటే హిందీని వాళ్ళు కూడా రచనలు చేయడం అనేది రాస్తున్నారనమాట. సో దాని రచనలు చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఆ దేశాల రచనలు కూడా ప్రత్యేక కృషి చేశారు అని చెప్తున్నారు. సో ఇంటర్నేషనల్ పీపుల్ కూడా వాళ్ళు కూడా భారతీయులతో మాట్లాడడానికి వాళ్ళు కూడా హిందీ నేర్చుకోవడం, అంటే మనతో మాట్లాడాలంటే వాళ్ళకి హిందీ కావాలి, సో వాళ్ళు హిందీ నేర్చుకోవడం ఇలా మనకి గర్వకారణంగా ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇప్పట్లో ప్రపంచవ్యాప్తంగా హిందీ డిమాండ్ అనేది పెరిగిపోతుంది. అందువల్ల ఇండియాతో పాటు
ఇతర దేశాలు అనేక సంస్థలు కూడా హిందీ ప్రచారం ఇంకా ఇలాంటివన్నీ ప్రచారం చేస్తున్నారనమాట. దీనిలో సెంట్రల్ హిందీ ఇన్స్టిట్యూట్ హిందీ వాళ్ళు శిక్షణ అనేది హిందీని నేర్పిస్తున్నారు అనమాట. హిందీ నేర్పించే ఇన్స్టిట్యూషన్ అనమాట. సో వీళ్ళు కూడా దేశంలో మరియు విదేశాల్లో కూడా హిందీ యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేస్తున్నారు అనమాట. అయితే ఇప్పట్లో ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా 150 డేట్ వీగే అన్నట్టు. సో అంటే 150కి పైగా విశ్వవిద్యాలయాలకు హిందీ సంబంధిత కోర్సులను నిర్వహిస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్, बैंक, मीडिया, फिल्म, उद्योग आदि क्षेत्रों में हिंदी की उपयोगिता दिन ब दिन बढ़ती ही जा रही है. इस तरह आज हिंदी नए नए रोजगारों का प्रमुख आधार बन चुकी है. हिंदी से अपने भविष्य का निर्माण करने वालों के लिए www.rajbhashanic.in, www.ildc.gov.in, www.bhashaindia.com, www.ssc.nic.in, www.parliamentofindia.nic.in, www.ibps.in, www.khsindia.org, www.hindiनिदेशालय.in आदि వెబ్సైట్ సేవా మే తత్పర్ హై. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, బ్యాంక్ ఇక్కడ ఇచ్చారు కదా, ఏంటి బ్యాంక్ అనగా ఆర్ మీడియా, ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీ. సో వీళ్ళు కూడా ఇలాంటి ఎన్నో రంగాల్లో కూడా హిందీ ఒక ఇంపార్టెన్స్ అనేది రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. ఈ విధంగా హిందీ నేర్చుకోవడం, సో కొత్తగా ఉన్నారు, సో మనకి హిందీ రాదు, సో దాన్ని నేర్చుకోవడానికి, సో వాళ్ళ భవిష్యత్తులో ఉపయోగపడడానికి హిందీ నేర్చుకోవడానికి కోసమని కొన్ని వెబ్సైట్స్ని అయితే పెట్టడం జరిగింది. సో ఆ వెబ్సైట్స్ ఇక్కడైతే ఇచ్చారు. సో ఈ యొక్క వెబ్సైట్స్లో మనం హిందీని అయితే నేర్చుకోవచ్చు అని చెప్తున్నారు. यह हमारे लिए गर्व की बात है कि सारा विश्व हिंदी का महत्व जान चुके हैं. इसका परिणाम है कि सारे विश्व में 10 जनवरी को विश्व हिंदी दिवस मनाया जाता है. इस तरह हिंदी अंतर्राष्ट्रीय स्तर पर शोभित है. అయితే ఇలా ఏం చెప్తున్నారు, ఇలాగే కాకుండా సో ఇలా హిందీ నేర్చుకోవడానికి పెట్టారు. అండ్ ఇది ఇంటర్నేషనల్గా బాగా ఇంపార్టెన్స్ అనేది బాగా అభివృద్ధి అవడం వల్ల ఇంటర్నేషనల్ పరంగా ఒక నేషనల్ డే కాదు, హిందీ ఇంటర్నేషనల్ డే కూడా ఉంది. అది ఎప్పుడంటే January 10th. సో January 10th హిందీ డేగా జరుపుకుంటున్నాం. సో ఇందాక సెప్టెంబర్లో అని చెప్పారు, అది మన నేషనల్ అయితే సో మనకి కొన్ని ఫ్రెండ్షిప్ డే గట్ అవి కూడా నేషనల్ ఫ్రెండ్షిప్ డే అండ్ ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే ఉంటాయి. సో అలాగా దీన్ని కూడా January 10th ఇంటర్నేషనల్ హిందీ డేగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. మనమే కాదు, టోటల్ ఇంటర్నేషనల్ మొత్తం అందరూ కూడా అని ప్రపంచం అంతా చెప్తున్నారు. సో ఈ విధంగా చూసుకుంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా హిందీ అనేది చాలా గొప్పదని చెప్పవచ్చు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ లాస్ట్ చూస్తే, हाँ तुमने आगे की पढ़ाई के लिए द्वितीय भाषा के रूप में हिंदी विषय का चयन करने की सलाह पूछी थी. हम जाने चुके हैं कि आज राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्वपूर्ण स्थान है. हम इससे अपने उज्ज्वल भविष्य का निर्माण कर सकते हैं. इसलिए आगे की पढ़ाई के लिए प्रथम भाषा हो या द्वितीय भाषा हिंदी का चयन करना ही लाभदायक है. मुझे पूरा विश्वास है कि तुम हिंदी से जुड़कर अंतर्राष्ट्रीय स्तर पर अपने देश का नाम रोशन करोगे. అయితే ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ రిప్లై మళ్ళీ ఈ ఒక పర్సన్ చెప్తున్న లెటర్ వచ్చింది, అదే దాని యొక్క ఇంపార్టెన్స్ హిందీ గురించి చెప్పి ఇక్కడ లాస్ట్లో అన్నాడు, అవును ఇంకా
పై చదువుల కోసం అంటే మనకి ఇంటర్లో గట్రా ఏదైనా ఆప్షనల్ ఉంటాయి, లాంగ్వేజ్ని సెకండ్ లాంగ్వేజ్గా దేనైనా మీరు చూస్ చేసుకోవచ్చని ఇంటర్లో మనకి ఇప్పుడు ప్రజెంట్ స్కూల్స్లో లేవు కానీ కాలేజ్లో మనకి ఉంటాయన్నమాట. అయితే అలాగా రెండో భాషగా తదుపరి పై చదువుల్లో రెండవ భాషగా దేన్ని ఎంచుకోవాలని నువ్వు నాకు అడిగావు కదా సలహా అన్నాడు. అంటే ముందు ఒక లెటర్ రాశాడని అనుకున్నాం కదా, సో ఆ లెటర్లో ఈ అబ్బాయి తనకి అడిగాడు అనమాట, నేను సెకండ్ లాంగ్వేజ్గా దేన్ని తీసుకోవాలి, నాకు సజెషన్ ఇవ్వు అని. అయితే దానికి చెప్తున్నాడు. అయితే ఇప్పటి రోజుల్లో ఇంటర్నేషనల్ కానీ నేషనల్ లెవెల్లో కానీ మనకి హిందీకి ఇంపార్టెన్స్ అనేది చాలా ఉందని మనం ఇప్పుడే తెలుసుకుని ఇప్పుడే నేను కూడా నీకు చెప్పాను. సో దీనితో మనం మన గౌరవాన్ని, రెస్పెక్ట్ని, వీటిని భవిష్యత్తుని ప్రకాశంగా చేయించుకోవడానికి అవసరం హిందీ అనేది. కాబట్టి అది మొదటి భాషగా లేకపోయినా రెండవ భాషగా తదుపరి రెండవ భాషగా నువ్వు ఎంచుకోవచ్చు. హిందీని ఎంచుకోవడం వల్ల చాలా నీకు ప్రాఫిట్ అనే లాభం అనేది జరుగుతుంది, మంచి ప్రయోజనం అనేది ఉంటుంది అని చెప్తున్నాడు. సో హిందీతో కనెక్ట్ అవ్వడం ద్వారా మనం ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈ దేశానికి కీర్తిని పెంచొచ్చు, దేశం యొక్క రెస్పెక్ట్, గౌరవాన్ని తెచ్చిన వాళ్ళం అవుతాము. సో నువ్వు అలా తెస్తావని నాకు పూర్తి నమ్మకం ఉంది. నువ్వు మన ఇండియా, మన దేశం పేరుని బాగా కీర్తి చేస్తావని, పెంచుతావని నాకు నమ్మకం ఉంది. ఘర్ మే బడే కో మేరా ప్రణామ్ కహనా, ఆప్నే స్వస్థ కా పూరా ధ్యాన్ రఖనా. అంటే ఏమన్నాడంటే, సో మీ ఇంట్లో పెద్దవాళ్ళకి నా ప్రణామాలు తెలిపానని చెప్పు, నేను వాళ్ళు అడిగానని చెప్పు. సో నీ ఆరోగ్యం పైన బాగా దృష్టి పెట్టు, అంటే నీ ఆరోగ్యం బాగుండేటట్టు చూడు అని చెప్తున్నాడు. సో చెప్తూ తుమారి ప్రియమిత్ర అని, సో ఇక్కడ చెప్పాను కదా, నేమ్ చేంజ్ చేసుకోండి, మీ టెక్స్ట్ బుక్లో చూడండి. తుమారి ప్రియమిత్ర కృషిత్, పతా ఎం ఇమాన్యులు, 10वीं कक्षा, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జయనగర్ కాలనీ, కడప. అంతే. సో చాలా బాగుంటుంది మనకి లెసన్ అయితే. సో ఇది లెటర్ అనమాట. సో దీనివల్ల మీ క్వశ్చన్ అండ్ ఆన్సర్లో కానీ గట్రా నెక్స్ట్ టైం ఎలా అడుగుతాడు, హిందీ యొక్క ఇంపార్టెన్స్ రాయండి, ఇలాంటివి అడగడం జరుగుతుంది. సో వెబ్సైట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు కూడా హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఇక్కడ ఈ బుక్లో మనకి ఇచ్చారు కదా, వెబ్సైట్స్ని యూజ్ చేసి హిందీ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవచ్చు అనమాట. సో అయితే ఇక్కడతో మనకి హిందీలో సెమిస్టర్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ సెమిస్టర్ 1 కూడా వీడియోస్ నేను చేస్తాను, కంపల్సరీ దాన్ని చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి గంట అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, సో బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని దాని మీద ట్యాప్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు కంపల్సరీ మీకు వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.